నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. మాస్క్ టైం మళ్ళీ వచ్చేసింది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోందని భావించిన ఈ సమయంలో కరోనా మళ్ళీ తలెత్తింది. ఎప్పుడో ముగిసిపోయిన కథలా అనిపించిన ఈ మహమ్మారి ఇప్పుడు కొత్త రూపాలతో తిరిగి మళ్ళీ హడావిడి సృష్టిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనాలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే ఏపీలో కరోనా కేసుల గురించి ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నాటికి 257 కరోనా కేసులు నమోదయ్యాయని, ఏపీలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలుంటే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, శుభ్రంగా ఉంటూ మాస్కులు ధరిస్తే వైరస్ల ప్రభావాన్ని తగ్గించవచ్చంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ కరోనా కేసులు వచ్చినా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని వసతులు ఉన్నాయంటున్నారు. మరోవైపు సింగపూర్లో ఏప్రిల్ చివరి వారంలో 14,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారం కూడా దాదాపు 11,000 కేసులు వచ్చాయంటున్నారు. ప్రతిరోజు 100 మంది ఆసుపత్రిలో చేరుతున్నారని, కాకపోతే ఐసీయూలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. థాయిలాండ్ లో కూడా వారానికి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మే 2వ వారంలోనే 33,000 కేసులు నమోదయ్యాయని అంచనా వేస్తున్నారు. హాంకాంగ్ లో కూడా కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, చైనాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందంటున్నారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, ఒమిక్రాన్ తరగతికి చెందిన XEC వేరియంట్ వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య శాఖ కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలు చెప్పింది. సీజనల్ వాతావరణ పరిస్థితులు, జనాలు గుంపులుగా వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రయాణాలు పెరగడం వల్ల కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కూడా ఒక కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తికి కారణమవుతున్న JN1 రకం వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టా మాత్రమే పరిగణించిందని, ఇది ఆందోళన కలిగించే రకం కాదంటున్నారు. కాగా కేరళలో ఈ నెల 182 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ వెల్లడించారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లో JN1 కరోనా సబ్ వేరియంట్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని, కేరళలో కేసులు పెరగడానికి అవే కారణం కావచ్చని తెలిపారు. ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడటం తప్పనిసరి చేశారు. మరోవైపు మహారాష్ట్రలోనూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్క్ ధరించడం, టీకాలు వేయించుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, సమాజానికి మేలు చేసే దిశగా ప్రవర్తించడం ద్వారా మనం ఈ మహమ్మారిపై విజయం సాధించగలం. ఇది ఇవాల్టి అప్డేట్. చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.